మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకిపేట అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ వినతిపత్రం ఇచ్చారు. పేద విద్యార్థులు డాక్టర్స్ చెల్లిన సంకల్పంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎంపీ తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ ప్లాన్ చేయడం దుర్మార్గమన్నారు. తన వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలిపి చైతన్యం చేస్తామని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక వైసీపీ పార్టీ కోసం కాదు మేము చేస్తున్నాం. పేదలు ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం. 17 మెడికల్ కాలేజ్ భారీ ఎత్తున గవర్నమెంట్ 8,000 కోట్లతోటి మొదలుపెట్టారు. 7 కాలేజీలు కంప్లీట్ అయినాయి. 3,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టే 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క మెడికల్ కాలేజీలు 600 బెడ్లు వస్తాయి. చాలామంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి, ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది. ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఏదైనా చేసుకొని బతకగలరనే ఉద్దేశంతో చేశారు. కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి. ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం, ఒక ప్రైవేటైజ్ చేయకూడదు, పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయ్యుంచి ఇది విరమించండి. ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి. గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు. మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు, 2 లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి. కేవలం 5,000 కోట్లు పెడితే మిగతా 12 కాలేజీలు కంప్లీట్ అవుతాయి. దయించి ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని మాట్లాడండి. మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం. ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకుని మేము గవర్నర్ గారిని కలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానిలో ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 3 కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజాధనంతో, అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి, మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన 17 మెడికల్ జిల్లాకు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని అనుకుని దుర్మార్గమైన చర్య. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు, దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు. దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది.